ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదయం సమయాల్లో కొంచెం అశాంతిగా అనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీ వైపుకు తిరుగుతాయి. మీరు చేసిన పనికి ఫలితం ఆలస్యంగా వచ్చినా చివరికి మీకే లాభం దక్కుతుంది. ఈరోజు మీలోని ఆలోచనా శక్తి, ముందు చూపు బలంగా పనిచేస్తుంది. ఏ పని చేయాలన్నా లోతుగా ఆలోచించి తర్వాతే ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు చెయ్యని పనికి మీ పేరు వస్తుందేమో అనిపించే స్థితి కూడా ఉంటుంది. కానీ శాంతంగా స్పందిస్తే విషయాలు మీ పక్షాన మారుతాయి. సీనియర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మాట కాని లేదా తప్పుడు అర్థం వచ్చే మాటలు మాట్లాడకండి. వ్యాపారుల విషయానికి వస్తే కొత్త డీల్స్లో సంతకం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కొంతమంది మీ వెనక మీ పనిని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వివరాలు రాయబడి ఉన్నాయో లేదో ధృవీకరించుకోండి. మధ్యాహ్నం తర్వాత కొత్త కస్టమర్ లేదా పెట్టుబడిదారు కలిసే అవకాశముంది. ఇది భవిష్యత్తులో మీకు లాభాన్ని తెస్తుంది. ఇక ఆర్థిక విషయాల్లో చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ లేదా స్నేహితుల ఒత్తిడి వల్ల తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. కొత్త పెట్టుబడులు చేయటం ఈరోజు మంచిది కాదు. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రావటంలో ఆలస్యం జరగవచ్చు. అయితే సాయంత్రం తర్వాత ఆర్థికంగా ఒక చిన్న సంతోషం దక్కవచ్చు. ఉదాహరణకి పాత బకాయిల్లో కొంత డబ్బు చేరటం లేదా చిన్న బోనస్ రావటం వంటి విషయం. ప్రేమికుల విషయానికి వస్తే ఈరోజు కొంత అపార్థం కలిగే అవకాశముంది. చిన్న మాట పెద్దదిగా మారవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. ఎవరు ముందు తప్పు చేశారు అన్న వాదనలో పడకండి. సాయంత్రం తర్వాత మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుంటే బంధం మరింతగా బలపడుతుంది. కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి. తల్లిదండ్రులతో సమయం గడపటం చాలా మంచిది. ఇంట్లో ఒక చిన్న సంతోషం లేదా సత్కారం జరిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు మానసిక ఒత్తిడి మీకు ఎక్కువగా అనిపించవచ్చు. చిన్న విషయాలకి ఆందోళన చెందకండి. తలనొప్పి, కంటి ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. గాలి సంబంధిత సమస్యలు అంటే చల్లటి గాలిలో ఉండటం, దగ్గు, జలుబు వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఉదయం వేళల్లో యోగా లేదా ధ్యానం చేస్తే మానసిక శాంతి లభిస్తుంది. నీరు ఎక్కువగా తాగండి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచండి. తక్కువ నిద్ర లేదా ఫోన్ ఎక్కువగా చూడటం తగ్గించండి. ఇక ఉదయం వేళల్లో శనిదేవుణ్ణి ప్రార్థించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించటం మంచిది. మాట్లాడేటప్పుడు సమతౌల్యాన్ని పాటించండి. ప్రతి మాటను అపార్థం వచ్చేలా మాట్లాడకండి. పనులు ఆలస్యమైనా పూర్తవుతాయి కాబట్టి సహనాన్ని పాటించండి. గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులు ధరించటం శుభాన్ని తెస్తుంది. కుటుంబంతో సమయం గడపండి. వారి ఆశీర్వాదం ఈరోజు మీకు రక్షణగా ఉంటుంది. ఎక్కువ నీరు తాగండి. మీ శరీరం మరియు మనస్సు తాజాగా ఉంటుంది. వాదనలు, గొడవలు అస్సలు చేయకండి. ముఖ్యంగా ఉద్యోగస్తులతో లేదా జీవిత భాగస్వామితో వాదన చేయకండి. కొత్త రుణాలు తీసుకోకండి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకండి. సాయంత్రం తర్వాత బయట ఎక్కువగా గడపకండి. చల్లదనం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. వదంతులు వినకండి. వాటిపై ఆధారపడి నిర్ణయం తీసుకోకండి. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఇక ఈరోజు అదృష్ట అంకె వచ్చేసి 8. అదృష్ట రంగు నీలి. అదృష్ట దిశ దక్షిణ పశ్చిమం. అదృష్ట సమయం మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు. ఓం నమో వాయుదేవాయ నమః అనే మంత్రం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజంతా మీరు ఎదుర్కొనే పరిస్థితులు పరీక్షల లాంటివైనా మీరు చూపే స్థిరత్వం, శాంతం మీ విజయానికి మూలమవుతాయి. తడబడకండి, తట్టుకోండి అనే సూత్రం ఈరోజు మీకు బాగా సరిపోతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.